కూడికకు చేరుకుడు వచ్చిన మీ అందరికీ నా నిండు హృదయపూర్వకమైన వందనాలు. దేవునికి స్తోత్రాలు. అందరికీ వందనాలు. మంచిది. పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక మాటను చదువుకుందాం. అందరూ మీ పరిశుద్ధ గ్రంథాలు తెరిచి చూడండి. లూకా సువార్తమానం 9వ అధ్యాయము. లూకా సువార్తమానం 9వ అధ్యాయము 25వ వాక్యాన్ని మనం చదువుకుందాం. లూకా సువార్త 9వ అధ్యాయము 25వ వాక్యాన్ని మనం చదువుకుందాం. నాతో కలిసి చెప్పండి. ఒకడు లోకమంతయు సంపాదించి తనను తాను పోగొట్టుకుని ఎడల లేక నష్టపోయిన ఎడల వారికి ఏమి ప్రయోజనము? ఇప్పుడు తలెత్తిన వైపు చూడండి. తలెత్తిన వైపు చూడండి. రాయబడిన మాట, ఒకడు లోకమంతయు సంపాదించి తనను తాను పోగొట్టుకుని ఎడల లేక నష్టపోయిన ఎడల వారికి ఏమి ప్రయోజనము? నా దేవుని పిల్లరా, తలెత్తి నా వైపు చూడండి. ప్రభువైన యేసుక్రీస్తు పరిచయం చేస్తున్న దినాల్లో ఈ లోకంలో ప్రభు జీవిస్తూ ఉన్నప్పుడు అనేక జన సమూహంతో ప్రభు ఈ మాట సెలవిస్తూ ఉన్నారు. ఇక్కడ రాయబడిన మాట, ఒకడు లోకమంతయు సంపాదించి తనను తాను పోగొట్టుకుని ఎడల లేక నష్టపోయిన ఎడల వారికి ఏ ప్రయోజనము? ఇప్పుడు మీరు వినండి. ఈ లోకంలో మనం బ్రతుకుతూ ఉన్నాం కదా. బ్రతుకుతూ ఉన్నప్పుడు మనం ఏం చేస్తూ ఉన్నామా అంటే అన్నిటినీ సంపాదించుకుంటున్నాం. అన్నిటినీ కూడా సంపాదించుకుంటున్నాం. అన్నిటినీ పోగేసుకుంటున్నాం. 4 రాళ్ళు వెనకేసి పెట్టుకుంటున్నాం. వీటన్నిటిని కూడా సమకూర్చి పెట్టుకొని అయితే మన జీవితంలో మనం నష్టపోయాం అనుకోండి, మనకేదైనా ప్రయోజనకరంగా ఉంటుందా? అక్కడ రాయబడిన మాట ఏంటంటే, ఒకడు లోకం అంతా కూడా సంపాదించుకొని తనను తాను పోగొట్టుకుని ఎడల, తనను తాను నష్టపరుచుకొని ఎడల వాడికి ఏం ప్రయోజనం? అంతా సంపాదించుకున్నాడు. లోకంలో ఉన్నదంతా, ఇది లేదు నా దగ్గర, ఇది లేదు, ఇది నాకు కొరత అనేది లేకుండా సమస్తాన్ని కూడా వాడు ఏం చేశాడు అంటే సంపాదించుకున్నాడంట. కానీ చివరికి వచ్చేసరికి తనను తాను పోగొట్టుకున్నప్పుడు, తనను తాను నష్టపరుచుకుంటే సంపాదించుకున్నదంతా ఇప్పుడు ప్రయోజనమా? నష్టమైపోయినట్లే చెప్పాలి మీరు. ఇప్పుడు నష్టమైపోయినట్లేక లోకమంతా వాడు సంపాదించుకొని వాడుకు ప్రయోజనకరంగా లేకుండా వాడు నష్ట పరిస్థితుల్లోనికి వెళ్ళిపోతే వాడికి ఏ ప్రయోజనం? వాడికి ఏ ప్రతిఫలం ఉందని? ఏ ప్రతిఫలముతో వాడు కష్టపడ్డాడు? ఏ ప్రతిఫలము చేత, ఏ కష్టము చేత, ఏ శ్రమల చేత, ఏ ఇబ్బంది చేత ఎంతగానో కష్టపడే కదా ఎంత సంపాదించుకునేది. అవన్నీ కూడా ఒకానొక రోజున మనకు నష్టాన్ని కలిగిస్తే ఏమి ప్రయోజనము అంటాడు ఇక్కడ. రాత్రి పగలు కష్టపడ్డాం, రాత్రి పగులు కష్టపడ్డాం, కష్టపడి అనేక సందర్భాల్లో ఒక పూట వండుకొని మరొక పూట వండుకోకుండా దాచిపెట్టుకొని, ఒక పూట తిని ఒక పూట తినక, ఒక పూట తాగి ఒక పూట తాగక, ఏదో ఒక శ్రమలు పడి అంతా సంపాదించుకొని రూపాయి అక్కడ తీసుకొని వచ్చి పెట్టుకొని ఎవరికి చూడట్లేదులే, ఎవరికి తెలియదులే, ఈ చీర కింద పెట్టుకున్నానులే అని అనుకుంటాం. నువ్వు బయటికి వెళ్ళేసరికి అది కనబడకపోయింది అనుకో, మీ ఆయన ఎత్తుకొని వెళ్ళిపోయాడు అనుకో. ఇప్పుడు నువ్వు సంపాదించుకున్నది, దాచిపెట్టుకున్నదంతా నీకు ప్రయోజనకరంగా ఉందా? నువ్వు నష్టం కలిగించేటట్లుగా ఉందా? ఇక్కడ రాయబడిన మాట ఏంటి? ఒకడు లోకమంతా సంపాదించుకున్నాడు, అయితే తనను తాను పోగొట్టుకుని ఎడల వాడికి ఏం ప్రయోజనము? కొంతమంది చూడండి, చాలా కష్టపడుతుంటారు, అన్ని కష్టపడుతూ అన్ని సకలం తెచ్చిపెట్టేస్తుంటారు. ఇంట్లో అన్నిటినీ తెచ్చిపెడుతుంటారు. 33 ఇది తక్కువ కాలేదని అన్ని తీసుకొని వచ్చి పెడుతుంటారా? కానీ నష్టపోవాల్సిన విషయంలో నష్టపోతూ ఉంటారు. ఏ విషయంలో నష్టపోతున్నారు? అని అంటే చూడండి, సరిగ్గా పిల్లలను పట్టించుకోరు, సరిగ్గా భార్యను పట్టించుకోరు. కారణం ఏంటంటే, నేనేమండి నా పని ఏంటి? నేను తెచ్చిపెట్టాను, నా పని ఏంటి? తెచ్చిపెట్టడం వరకే నా పని. నువ్వు పిల్లలు ఎక్కబోతున్నారు, ఇవన్నీ చూసుకోవాల్సిన బాధ్యత ఎవరు? నీ పని. నన్ను అడగబోయండి బిడ్డల గురించి అని తల్లి మీద మోపుతూ ఉంటారు. అవునా కదా? ఇక్కడ వాక్యం అంటుంది, ఒకడు లోకమంతా సంపాదించుకున్నాడంట, తన కుటుంబాన్ని పోగొట్టుకున్నాడు, తన జీవితాన్ని పోగొట్టుకున్నాడు, తన పిల్లలను పోగొట్టుకున్నప్పుడు తను
మనం సంపాదించుకున్న స్వాస్థ్యాన్ని పోగొట్టుకుంటే వాడికి ఏం ప్రయోజనము? నేను అంటాను, ఇంత సంపాదించుకున్నావయ్యా, ఇంత సమకూర్చి పెట్టుకుంటున్నావు, మిద్ది మీద మిద్దు కడుతున్నావు, ఉదయంలో పొలం కొన్నావు, సీతారాపురంలో పొలం ఉన్నావు, ఇన్ని కొని 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 లాస్ట్కి నీ బిడ్డలు నీ మాట వినకుండా వాళ్ళు నీ చేతులారా పోగొట్టుకుంటే నీకు ఏం ప్రయోజనము? చూడండి, మనం ఏమైపోతున్నాం అంటే ఇక్కడ అన్నిటినీ సంపాదించుకుని మనం ఏమైపోతున్నాం ఇక్కడ అంటే నష్టపోతున్నాము. చూడండి, చాలా మంది వాళ్ళంతటా వాళ్ళే నష్టపోతున్నారు. వాళ్ళంతటా వాళ్ళే నష్టపోయి రకరకాలుగా ఏం చెప్తారు తెలుసా? ఆ మనిషి వల్ల నష్టపోయాను, పలానా మాటిని నష్టపోయాను, లేకపోతే నా బంధువుల మాటిని నేను నష్టపోయాను, నాకు ఈ ఇబ్బందులన్నీ వాళ్ళ ద్వారా కలిగాయి, వీళ్ళ ద్వారా కలిగాయి, అందుకని నేను నష్టపోయాను, నా వ్యాపారం దివాలెత్తిపోయింది, నా జీవితమే దివాలెత్తిపోయింది. కారణం ఏంటి అని అంటే వాళ్ళ మీద వీళ్ళ మీద ఏం చెప్తూ ఉంటారు? సాగులు చెప్తూ ఉంటారు, వాళ్ళ మీద వీళ్ళ మీద నిందలు మోపుతుంటారు. వాక్యం అంటుంది, ఒకడు లోకమంతా సంపాదించుకొని తర్వాత ఏమంటారు పెడింది, తనను తాను నష్టపరుచుకొని వాడికి ఏం ప్రయోజనము? దేవుడి పిల్లలారా వినండి, రాత్రి దేవుడు మనతో అంటారు, నీవు అన్నిటినీ సంపాదించుకుంటున్నావు, అన్నిటినీ సమకూర్చి పెట్టుకుంటున్నావు, కానీ నీవు నష్టపోతున్నావే. ఎందుకు నష్టమైన పరిస్థితులు మనం కలుగుతున్నాయి? ఒకసారి ఆలోచించారా? నాకు తెలిసిన ఒక అక్క ఉంది, అసలు ఎడల లేకుండా డ్యూటీకి వెళ్తుంటారు. ఉదయగిరి రోజు ఉంటే ఆత్మకూరుకి వెళ్తే ఉదయగిరి, అసలు నెల్లూరు దగ్గర లేదు, ఇంకా చేస్తారు అక్కడ నెల్లూరు కూడా వెళ్ళిపోతుంది. టైం దొరకట్లే, ఆ సమయం అంతా సంకోచితంగా లేదేమో కదా. నేను అంటాను, ఇంత సంపాదించుకుంటున్నావు కదా, ఎవరి కోసం? నీ ఆత్మీయ జీవితంలో నువ్వు నష్టపోతున్నావే. అంటే నేను ఎవరినో అన్నదే కాదు, కానీ అక్కడికి అర్థం చేసుకుంటాను. ఇంత సంపాదించుకున్నాం, రాత్రి మొదలు కష్టపడుతున్నాం, ఇంత ప్రయాసపడి ఇంత సమకూర్చుకొని అప్పులు కట్టేయాలి, ఇక్కడ ఏదో చేసేయాలి, ఆడ మీద కట్టేయాలి, ఏదో రకరకాలుగా సంపాదించుకొని నిన్ను నీవు నష్టపరుచుకుంటే నీకు ఏ ప్రయోజనం? చూడండి, కొంతమంది మా ఊళ్ళో ఉన్నారు, ఉద్యోగం చేస్తారు, 12 గంటలు డ్యూటీ చేసినా కూడా 12 గంటల కూడా డ్యూటీకి పోతారు, 12 గంటల డ్యూటీ కూడా చేస్తారు. చేసి 4 గంటలు చేసి 1 నెల రోజులు చేశారు అనుకో. ఎందుకు చేసేవాళ్ళు అంటే 12 గంటలు డ్యూటీ చేసి ఎంత వస్తుందో తెలుసా? 24,000 రూపాయలు వస్తుంది నెలకి. ఎంత? 12 గంటలు డ్యూటీ చేసి 24,000 రూపాయలు వస్తుందని ఆశతో ఏం చేశాడు? పాపం నిద్ర చెప్పుకొని అక్కడ తిరిగి ఇటు తిరిగి, ఆ ఫ్యాక్టరీలు అక్కడ తిరిగి ఇటు తిరిగి పాపం కష్టపడతారు. నెలకి వచ్చేసరికి ఏమవుతుందో తెలుసా? నెల వచ్చేసరికి ఆ 24,000 రూపాయలు వస్తుందా, ఈడేమన్నా కడుపు నిండా తింటారు. ఏమైంది అంటే బాగా లేకుండా వచ్చింది. ఎందుకు? టైఫాయిడ్ జ్వరం వచ్చింది. అవునా? అయితే ఏమైంది ఇప్పుడు? ఆ టైఫాయిడ్ జ్వరం వస్తే వచ్చిన 24,000 రూపాయలు ఎక్కడ పోయింది? అని ఎంత కష్టపడ్డామే, ఇంత శ్రమపడి అంతా సంపాదించుకొని ఇప్పుడు చివరికి ఏమైంది? అది తనకు తాను ఏమైపోయాడు? నష్టపోయాడు. 8 గంటల డ్యూటీ కూడా ఉంటుంది, చక్కగా 8 గంటలకు డ్యూటీ చేసుకొని రాకూడదు. ఆశ అంత సంపాదించుకోవాలి, అంత సమకూర్చేసుకోవాలి, నేను ధనవంతుడైపోవాలి అని అనుకుంటూ ఉన్నారే కానీ మరి నా జీవితంలో నేను నష్టపోతున్నానే, ఎక్కడ నేను నష్టపోతున్నాను, ఎక్కడ నేను ఉపయోగకరంగా మార్చబడలేకపోతున్నాను? ఒకసారి ఆలోచించండి. ఇంత సంపాదించుకొని మన కుటుంబంలో ఉన్న బిడ్డలు మనం నష్టపోతున్నాం కదా. ఇంత సంపాదించుకొని నీ భార్య విషయంలో నువ్వు నష్టపోతున్నావే, ఇంత సంపాదిస్తూ నీ పిల్లల విషయంలో నువ్వు నష్టపోతున్నావే. వాక్యం అనుకుంది, ఒకడు లోకమంతా సంపాదించాడంట. ఎంత అంట? అబ్బా, లోకమంతా సంపాదిస్తే ఇంకేమండి వాటికి తక్కువ? ఇంకేం తక్కువ? పిలుపు గారు ఎంత మీ శాలరీ, పింఛన్ ఎంత వస్తుంది? వినపట్లేదా అయ్యారు? పిలుపు గారు మీకు పింఛన్ ఎంత వస్తుంది నెలకి? 24 వస్తుంది కదా. ఇప్పుడు 24 వచ్చినప్పుడు 24,000 రూపాయలు వచ్చినప్పటికీ ఏమా ఇది మనము సమకూర్చుకోకపోతే, ఇది మన దగ్గర లేకపోతే వచ్చిందంతా కూడా హాస్పిటల్కి పెట్టేసి అక్కడ పెట్టేసి ఇక్కడ పెట్టేసి నీకు ఏం ఉపయోగం చెప్పండి? ఇప్పుడు అంతా సంపాదించుకున్నాం కదా. ఒక 24,000 రూపాయలు సంపాదించుకుంటేనే మనం నష్టపోతున్నామే. ఈయన ఏం చేశాడంటే ఇక్కడ ఒకడు లోకమంతా సంపాదించాడంట, కానీ ఏమైపోయాడంట? నష్టపోయాడు. దేవుని పిల్లలారా, మన కుటుంబాన్ని మనం సంపాదించుకుంటున్నామా? మన బిడ్డల విషయంలో మనం నష్టపోతున్నామా? లేదా మన పిల్లల విషయంలో, లేకపోతే మన కుటుంబ వ్యవహారాల్లో
ఏ విషయంలో నువ్వు నష్టపోతున్నావో దాన్ని జ్ఞాపకం చేసుకో. ఎందుకు నేను నష్టపోతున్నాను? మన వాళ్ళు చెప్పి ఎక్కువ సాగులు ఏంటంటే ఇతరుల మీద నింద మోపేస్తుంటారు. వాళ్ళ వల్లే నేను నష్టపోయానండి, వీళ్ళ వల్ల నష్టపోయాను. ఎవరి ద్వారా మనం నష్టపోమండి? మన చేతులారా మనమే నష్టపోతాం. మన చేతులారా మనమే నష్టపోతామే. కానీ మనం నష్టపోయి మనం ఏం చెప్తాం తెలుసా? మా అమ్మ వల్ల నష్టపోయాను, మా అక్క వల్లే నష్టపోయాను, మా ఆయన వల్లే నష్టపోయాను, అందుకే నాకు బతుకు. అటువంటిది ఒకడు లోకమంతా సంపాదించుకొని ఏమైపోయాడంట? తనను తాను నష్టపరుచుకున్నాడు. దేవుని ప్రియులారా, వానికి ఏం ప్రయోజనం అండి? నువ్వు ఇంత సంపాదించుకొని నీ ఇంట్లో ఉన్న నీ బిడ్డలను సరిగా చూసుకోకపోతే, బిడ్డల విషయంలో నువ్వు నష్టపోతే నీకేం ప్రయోజనం? నువ్వు ఉద్యోగానికి వెళ్తున్నావు, రాత్రి పగలు కష్టపడుతున్నావు, నీ భార్య ఏ వ్యవహారంలో ఉందో దాన్ని పట్టించుకోకపోతే నీకేం ప్రయోజనం? నీ పిల్లలు ఎక్కడ ఉన్నారు, ఏం తింటున్నారు, ఎక్కడ ఉన్నారు, ఏ ఊళ్ళో ఉంటున్నారు, సరిగా స్కూల్కి వెళ్తున్నారా లేదా, చదువుకుంటున్నారా లేదా, ఇవేవి పట్టించుకోకుండా కొంతమంది చూడండి బెల్లం కొట్టిన రాయి లాగుతారు. వాళ్ళ పని ఏదో వాళ్ళు చూసుకోవాల్సి ఉంటారు. ఇంక ఈ తల్లే చూసుకోవాలి వ్యవహారం అంతా అక్కడ. అయితే నువ్వు ఎంత సంపాదించుకున్నా నువ్వు ఇతరులు నీ కుటుంబ విషయంలో నువ్వు నష్టపోతే నీకు ఏం ఉపయోగం చెప్పండి? అందుకే వాక్యం ఉంటుంది, ఒక లోకం అంతా సంపాదించుకున్నాడంట, కానీ ఏమయ్యాడంట? వానికి ఏది కూడా ప్రయోజనం కలగలేదు. వాడు ఏమైపోయాడు అంటే నష్టపోయాడు. ఈ రాత్రి ఏ విషయంలో మీరు నష్టపోయారో నాకు తెలియదు, కానీ ఈ రాత్రి యేసయ్య అంటారు, నువ్వు నష్టపోతున్నావు. ఈ నష్టానికి కారణాలు ఏంటి? ఈ రాత్రి మన బైబిల్లో నుంచి కొన్ని తెలుసుకుందాం. ఎందుకు నష్టపోతున్నాం? నష్టపోవడానికి కారణాలు ఏంటి? నేను ఇందాక చెప్పానుగా, వాళ్ళ మీద ఇళ్ళ మీద నింద మాపడం కాదు, మన చేతులారా మనమే నష్టాన్ని కొని తెచ్చి పెట్టుకుంటామండి. కానీ మనం చేసేది ఏంటంటే వాళ్ళ మీద వీళ్ళ మీద నింద మోపుతుంటాం. కానీ ఎందుకు నష్టపోతున్నాం? ఆ నష్టానికి కారణం ఏంటి? ఒకసారి ఆలోచించారు. ఇప్పుడు ఒక వ్యాపారం చేస్తున్నాం, ఈ వ్యాపారంలో ఎక్కడ నష్టం కలుగుతుంది, ఏ విషయంలో మనం నష్టపోతున్నామో దాన్ని మనం సరి చేసుకుంటే ఏమవుతుంది? నష్టపోకుండా ఉండగలుగుతాం. ఎక్కడ పొరపాటు జరిగింది, ఇంక మీదట అలాగా చేయకూడదు. నేను నష్టపోయాను కదా, ఈ పరిస్థితిని బట్టి నేను నష్టపోయాను, కాబట్టి ఇంక నేను ఆ పని నేను చేయకూడదు. కనుక నష్టపరిచేదానికి కారణం ఏంటి? ఏ విషయంలో నష్టపోతున్నాం? అసలు నష్టపోవడానికి కారణాలు ఏంటి? ఒక ఆత్మీయుడు ఎందుకు నష్టపోతున్నాడు? అది కుటుంబ పరంగా అయినా, పిల్లల పరంగా అయినా, ఆర్థిక పరంగా అయినా, ఏ విషయంలోనైనా మనం నష్టపోవడానికి కారణాలు ఏంటో కొన్ని బైబిల్లో మనం చూద్దాం. మీరు జాగ్రత్తగా గమనించండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము. అందరు బైబిల్ తెరవండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 9వ వాక్యం చదవమా. ధనవంతుల కొరకు అట్టివి మనుషులకు నష్టములను నాశములను ముంచివేయును. చూడండి, మొదటి మాట, వేటి వలన మనం నష్టపోతున్నాము అని అంటే ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే ధనాపేక్ష వలన నష్టపోతున్నామా అని రాయబడింది. దేని వల్ల నష్టపోతున్నామా? ధనాపేక్ష వల్ల నష్టపోతున్నాం. ధనం ఉండడం గొప్ప కాదు, ధనాపేక్ష ద్వారా మనం ఏమైపోతున్నామంటే నష్టపోతున్నాము. దేని ద్వారా నష్టపోతున్నాం అంటే, ఇప్పుడు ధనం ఉండకూడదు పాస్టర్ గారు అంటే అది అనట్లేదు నేను, మీరు బాగా వినండి. ధనం ఉండాలి, కానీ ధనాపేక్ష ఉండకూడదు. నేను అప్పుడు చెప్తుంటాను కదా, ఈరోజు చాలా మంది గుండెలు ఏం కొట్టుకుంటాయంటే డబ్బు అని కొట్టుకుంటారు. డబ్బు నిలబోయేటప్పుడు కూడా డబ్బు. కొంతమంది చూడండి, డబ్బులు ఉండేవాళ్ళు సరిగ్గా నిద్ర కూడా వారు, సరిగ్గా ఊర్లు కూడా వారు, ఒక రక రోజుమరక ఊర్లు కూడా వారు. ఏమి మనసు అంతా ఎక్కడ బీరువాళ్ళనే ఉంటుంది. ఏమో చేస్తాడో ఎందుకు కారణం ఏంటి? బీరువాళ్ళు ఏముంది ఉందాక ఉంటే ఏమవుతుంది? పెళ్లికి వెళ్ళినా ప్రశాంతత ఉండదు, ఊరికి వెళ్ళినా ప్రశాంతత ఉండదు. ఉదయం పోయేసి వద్దాం అన్నాక నువ్వు పోయినాపో, ఇంటికాడ ఎవరు లేరు. ఇంటికాడ ఎవరు లేకపోతే ఏమి? చూడు, ధనం ఉండడం తప్పు కాదండి, ధనాపేక్ష కలిగి ఉండడం ద్వారా నువ్వేమైపోతావు అంటే నష్టపోతాము. ఎందుకు నష్టపోతున్నావు ఒకసారి ఆలోచించండి. ధనాపేక్ష ద్వారా నేను ముందుగానే మీకు చెప్పాను కదా,
మీకు వివరించాను. ఒక వ్యక్తి ఏం చేస్తున్నాడు? కష్టపడి ధనాపేక్ష అంతా సమకూర్చి చేసుకోవాలా. రాత్రి ఏం చేయాలి? మేడ కట్టియాలి. అది ఏమైనా కానీ రాత్రికే గడియాలి. ఉదయం కల్లా కాపీ చేయాలి. ధనాపేక్ష నీ ద్వారా మన కుటుంబం ఏమైపోతుంది? నష్టపోతున్నామే, మన జీవితం నష్టపోతున్నామే. ఇది ఉండదు కొంతమందికి. అరే మందిరానికి రాలేదు, ఏం బాగుంది, ఈరోజు 1000 రూపాయలు ఇస్తారయ్యా. 1000 రూపాయలు ఇస్తున్నారు, నిజమే. 1000 రూపాయలు తీసుకుని వచ్చి నువ్వేమన్నా పెరగలుగుతున్నావా? ధనాపేక్ష ద్వారా దేవుడి సన్నిధికి దూరం అయిపోతున్నావు. ధనాపేక్ష ద్వారా దేవుడి మందిరానికి దూరం అయిపోయి నువ్వేమన్నా దేవుడిని ఆరాధించగలుగుతున్నావా? దేవుడిని మహిమపరచగలుగుతున్నావా? ఒక 1000 రూపాయలు తెచ్చుకొని ఆ 1000 రూపాయల ద్వారా నీ కుటుంబం ఏమన్నా మంచిగా బ్రతుకుతుందంటే లేదే. తెచ్చినంతా బొడకేసేయడమే. వీళ్ళ కోసం ఎంత రేట్లు పెంచుతున్నా కూడా జనాలు ఉంటారు. చూడండి, ఆ చెట్లు యాడైన అడుగులో ఉండే పెట్టండి, అక్కడ కూడా వెళ్ళిపోతున్నారు. అమ్మో, వాళ్ళు ఆగరు. ఎందుకంటే ధనాపేక్ష ఏం చేస్తుంది అంటే నష్టాన్ని కలగజేస్తుంది. వాక్యం అంటుంది, ఏమై ఉందంటే అక్కడ ధనాపేక్ష వలన నష్టపోతూ ఉన్నారు. దేవుడి పిల్లరా, ధనం ఉండడం తప్పు కాదు, కానీ ధనాపేక్ష కలిగి దాని ద్వారా నడిపించబడితే మన జీవితంలో ఎంతో మనం నష్టపోతాం. రాత్రి పగులు కష్టపడి ఏదో ధనాన్ని సమకూర్చాలని, లేకపోతే రేపు నా బిడ్డలు పెద్దలు అవుతారు. చూడండి, కొంతమందికి ఆడపిల్లలు కొడితే భయం. ఆడపిల్లలు కానీ పుట్టారనుకో, నీకు పుట్టిన రోజు నుంచే ఏమన్నా ఆడపిల్ల ఏది పుట్టినరోజు అప్పుడే ఏమిటమ్మా ఆడబిడ్డ ఫస్ట్ ఆడబిడ్డ, ఇప్పుడు ఆడబిడ్డ. మీరు ఎట్టున్నారంటే నీకేమయ్యా దిగిలా చెంత, నీకేమయ్యా బాధ వేస్తుందయ్యా బాధ అంటున్నారు. చూడండి, ఆడబిడ్డలు పుట్టారంటే ఏమైపోతారు? అక్కడికి కుంగిపోతారు. ఇంకెవరు ఫోన్ కూడా చేసి చెప్పరు. ఫోన్ చేసి కూడా చెప్పరు. ఏం కారణం ఏంటంటే ఆడబిడ్డ పుట్టిలే. ఇంక ఇప్పటి నుంచి ఏం చేయాలా? రూపాయి ఎత్తి పెట్టుకోవాలి. 6 రూపాయలు తీసుకొచ్చి 7 రూపాయలు తీసుకొని వచ్చి ఏదో కష్టపడి నీ బిడ్డకి మంచిగా సంబంధం తీసుకొచ్చి, లేకపోతే మంచి ఉద్యోగం చూపించాలని, మంచి చదువు చేయించాలని, నీ బిడ్డ ఎక్కడ కూడా తలంచకూడదని 1 రూపాయి సమకూర్చి దాచిపెట్టి అంత అయిన తర్వాత నీ బిడ్డ ఒక వయసుకు వచ్చిన తర్వాత ఆ డబ్బులు అంతా తీసుకొని నీ బిడ్డ బ్యాగ్లో పెట్టుకొని టాటా బాయ్ చెప్పే రోజులు కదా. నువ్వు ఎందుకు నీ ధనాపేక్ష వల్ల నీ బిడ్డలు ఏదో ప్రయోజనం చేయాలని రాత్రి పగులు కష్టపడి సమకూర్చి పెడితే ఈరోజు ఏమయ్యారు? నీకు నాకు బాయ్ అని చెప్పి వెళ్ళిపోతారు. బాధపడలేదు. ఈరోజు అందరూ అంటే ఉండరు. మన బిడ్డలు లేదులే కానీ దేవుడు బిడ్డలు కొంతమంది ఈరోజు వ్యవహారాలు అంటే ఉన్నాయి. ధనాపేక్ష అని మన కూతురు ఏం చేస్తుంది, కొడుకు ఏం చేస్తున్నాడు, ఇవేమి ఆలోచన ఉండదు. ఏమయ్యా అంటే నేను కష్టపడుతున్నాను కదా, నేను సమకూర్చి తెచ్చిపెడుతున్నాను కదా, ఈ ఆలోచన మీదే ఉంటారే కానీ ఏ విషయంలో నష్టపోతున్నాను? ధనాపేక్ష వల్ల ఒకవేళ నీ కుటుంబ విషయంలో నువ్వు నష్టపోతున్నావేమో. వాక్యం అంటుంది ధనాపేక్ష కలిగి ఉండవద్దు. ఆమె ధనాపేక్ష వల్లే మనం ఏమైపోతున్నామంటే నష్టపోతున్నాము. అపదే వాక్యం కింద రాయబడిన వార్త. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడుకు మూలము. కొందరు దాన్ని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమను తామే పొడుచుకొనిది. చూడండి, ధనాపేక్ష ఏం చేస్తుందంట? ధనాపేక్ష ఏం చేస్తుంది? సమస్తానికి అది ఏమైనది? మూలమైనది. సమస్త కీడులకు అది మూలమైనది. కారణం ఏంటో తెలుసండి? ధనాపేక్ష. ధనం ఉండడం తప్పు కాదు, కానీ నువ్వు ధనాపేక్ష కలిగి నడిపించబడితే అది సమస్త కీడులకు మూలము. ఎవడొచ్చి ఎప్పుడు ఏం చేస్తాడో తెలియదు. నువ్వు అంతా సంపాదించుకొని బీరువాలో దాచిపెట్టి, బ్యాంకులో దాచిపెట్టో, లేకపోతే ఏదేదో కార్యక్రమాలు చేసో అని అనుకుంటున్నావేమో. దానివల్ల ఏం జరుగుతుందో తెలుసా? నీకు కీడే కానీ నీకు మేలు రాదు. వాక్యం అంటుంది ధనాపేక్ష సమస్త కీడులకు అది మూలం. నువ్వు ధనాపేక్ష కలిగి ఏదో సంపాదించేయాలని, ఏదో చేయాలని ఆశపడుతూ ఉన్నట్లయితే దాని ద్వారా నువ్వు నష్టపోతావు. దాని ద్వారా నీకు కీడే సంభవిస్తుంది, కానీ నీవు ఆశీర్వాదకరంగా మార్చబడలేవు. దేవుడి పిల్లలారా చూడండి,
అనేక మంది ఏమయ్యారంటే కొందరు దాన్ని ఆశించి ఏమయ్యారు? విశ్వాసం నుంచి తొలగిపోయారు. విశ్వాసం నుంచి తొలగిపోయారు. ఎందుకు తొలగిపోయావయ్యా? ఏమయ్యా మందిరానికి రాలేదు? ఈరోజు రాలేదులే పాస్టర్, రేపు వారం వస్తాడే. ఏంటి? కొంచెం పని ఉంది, అర్జెంటుగా రమ్మన్నారా? అర్జెంటుగా ఏం చేశాడు? మా చదువుతా అయితే అక్కడ చేయదు. ₹1,00,000 ఇచ్చిన పొరపాటున మందిరాన్ని ఆదివారం నిలబడు నిలుస్తాడు. దేవుడికి మిమ్మల్ని దీవించదు కాక అమ్మా మెరసక్క ఏదో చెప్పి ₹1,00,000 ఇచ్చిన ఆదివారం మనం మందిరాన్ని మానేయకూడదు. ₹1,00,000 తెచ్చి పెట్టుకున్నాను. సుఖమైన నిద్ర ఉండదు. సుఖమైన నిద్ర ఉంటుందా? ఎవరైనా చెప్పండి, ఉంటుంది. ₹1,00,000 తెచ్చి పెట్టుకుని ఉంటుందమ్మా? ఉండదు. ఉంటుందా? సరిగ్గా నిద్ర ఉండదు. ఇంకా అప్పటి నుంచి మనకి ఎంత ఉంటుంది తెలుసా? మన బతిక అబ్బాయిని చెప్పాలి దాని గురించి. ₹1,00,000 తెచ్చి పెట్టుకున్నప్పటి నుంచి ఇంక కొడుకు, కూతురు, కోడళ్ళు అయిపోయిన వాళ్ళు అందరినీ కాడ కూర్చోంటారు. ఎందుకు తెలుసా? ఒకటి నువ్వైనా రావాలా, లేకపోతే నిన్ను చెప్పేసి పంచుకోవాలా? ఒకటి నువ్వైనా రావాలా, లేకపోతే నిన్ను చంపేసైనా ₹1,00,000 పంచుకోవాలి. ఇది ఇంకా టార్గెట్. ఇప్పుడు ఏమైంది? నీకు కీడే కానీ నీకు మేలు కలిగిందా? అదే వాక్యం అంటుంది. నువ్వు ఎంత సంపాదించుకున్న కొందరు దాని కొరకు ఆశపడి ప్రాకులాడి వెళ్ళారంట. వాళ్ళందరూ ఏమయ్యారంటే విశ్వాసంలో తొలగిపోయారు. వారి జీవితంలో నష్టపోయారే కానీ ధనాపేక్ష ద్వారా ఏ నరుడు కూడా సస్యశ్యామలంగా అద్భుతంగా బ్రతికిన వారు లేరు. కారణం ఏంటో తెలుసా? వారి ఆత్మీయ జీవితాన్ని నష్టపరిచింది ఏందయ్యా అంటే ఏది? ధనాపేక్ష. మనకు బాగా తెలిసిన వ్యక్తి బిలాము. నువ్వు నష్టపోవడానికి కారణం ఏంటయ్యా అంటే వాటన్నిటినీ సంపాదించుకోవాలనుకున్నాను, ధనాన్ని సంపాదించుకోవాలనుకున్నానయ్యా. కనుకనే నా జీవితంలో నేను నష్టపోయాను. నష్టపోవడానికి బిలాము నష్టపోవడానికి కారణం ఏంటంటే ధనాపేక్ష. గెహజీ, ఎందుకు నష్టపోయావయ్యా? నీ బ్రతుకులో ఎందుకు ఈ కృష్ణరోగం వచ్చింది? ఎందుకు ఇలాంటి ఇబ్బంది కలిగింది అని అంటే ఏమయ్యాడు? దేని కొరకు ప్రాకులాడాడు? ధనాపేక్ష కొరకు పరుగులెత్తిన వాడి యొక్క జీవితంలో ధనాపేక్ష తెచ్చిపెట్టుకున్నాడు. ఇంట్లో పెట్టుకున్నాడా లేదా? అన్నింటినీ తెచ్చిపెట్టుకుని ఏమన్నా అనుభవించాడండి? ఏమన్నా అద్భుతకరంగా మారిందా? కృష్ణరోగం వచ్చింది. సరే, కృష్ణరోగం వచ్చింది. ఆ డబ్బుతో ఏమన్నా నయం చేసుకోగలిగాడా? ఏం లేదు. ఒట్టివాడిగానే మిగిలిపోయాడు. చూడండి, ధనాపేక్ష నీ ఆత్మీయ జీవితాన్ని నష్టపరుస్తుంది. దేవుని పిల్లలు వినండి, దేవునితో పాటే తిరుగుతున్నాడు, దేవునితో పాటే ఉన్నాడు, దేవునితో పాటు సేవ చేస్తూ ఉన్నాడు, దేవునిలోనే కొనసాగించబడుతూ ఉన్నాడు. ఎవరో ఇరుగు పొరుగు వారు చెప్పారు, అయ్యా యేసు ప్రభు నా పట్టిస్తే నీకు మంచిగా డబ్బులు వస్తుందిగా, మంచిగా నువ్వు పొలాన్ని కొనుక్కోవచ్చు, మంచి వ్యాపారం చేసుకోవచ్చు, నీ జీవితమే మారిపోవాలి అని అంటే వాస్తవంగా ఏం చెప్పి ఉండాలి? అయ్యా ఈ ధనాపేక్ష నాకు అవసరం లేదు. యేసు ప్రభు కానుకల బ్యాగ్ ఎవరి దగ్గర ఉంది? కానుకల సంఖ్య నా దగ్గర ఉందయ్యా, ఇక నాకు ధనం ఎందుకు అని అనవలసిన వ్యక్తి ఏమయ్యాడు? ధనాపేక్ష కొరకు ప్రాగులాడి చచ్చిపోయినట్లుగా, తన జీవితంలో నష్టపోయినట్లుగా మనం చూడగలుగుతున్నాం. ఇప్పుడు వీరు ముగ్గురు మనం చూడగలిగాం. ఒకటి బిలాము, గెహజీ, ఎవరు? ఇస్కరియోతు. ఈ ముగ్గురు యొక్క జీవితంలో నష్టపోవడానికి ఎవరో వచ్చి వాళ్ళని ప్రేరేపణ చేశారా, లేకపోతే వాళ్ళ చేతులారా వాళ్ళే చేసుకున్నారా? చెప్పాలి మీరు. యేసు ప్రభు చెప్పినాడా? నన్ను గట్టించయ్యా అన్నాడా? ఆదివారం ఏమన్నా పోయ్యా తిరిగినాడా? ధనాపేక్ష పోయ్యా, ₹100 సంపాదించుకోకు, 4 రాళ్ళకి అడకేసుకో, నీకు 4 పెట్రోల్ ఉంటుంది అని చెప్పాడా? యేసు ప్రభు ఏం చేస్తున్నాడు? వాడికే ఆ బ్యాగ్ ఇచ్చేసాడు. దేవుడు మనకి ఇస్తాడు. అయినప్పటికీ మనం ఏం చేస్తున్నాం? ధనాపేక్ష ద్వారా మన జీవితాన్ని నష్టపరుచుకుంటున్నామని వాక్యం అంటుంది. అందుకే అన్నిటినీ, లోకమంతటినీ సంపాదించుకొని ఒకడు తనను తాను నష్టపరుచుకునే ఎడల వానికి ఏ ప్రయోజనం అండి? ఈ మాట చదువుతుంటే ఒళ్ళు గగ్గోరులు పిలుస్తుందండి. ఏమంటున్నారు అక్కడ? ఒక లోకమంతా సంపాదించుకుని ధనాపేక్ష ద్వారా పరుగులెత్తితే వాడు నష్టపోవడమే కానీ వాడి జీవితంలో ప్రయోజనం ఉందనండి? ప్రయోజనం లేదు. ఎందుకు నష్టపోతున్నామంటే ధనాపేక్ష వల్ల. అపోస్తలుల కార్యములు 27వ అధ్యాయాన్ని మీరు పరిశీలించగలిగితే ఇక్కడ మీరు చూడండి ఒకసారి. అపోస్తలుల కార్యములు 27వ అధ్యాయాన్ని మీరు చూడండి. అక్కడ అపోస్తలులైన పౌలు గారు బంధించబడతారు.
చెరసాలకు తీసుకుని వెళ్ళిపోతూ ఉన్నారు. ఎవరిని అంటే అపోస్తలుడైన పౌలు గారిని చెరసాలలోనికి తీసుకుని వెళ్ళిపోతున్న సందర్భాలు అవి అక్కడ రాయబడి ఉంటాయి. అయితే 10వ వాక్యాన్ని మీరు చూడగలిగితే అక్కడ ఒక తుఫాను చెలరేగినట్లుగా మనం చూడగలుగుతున్నాం. ఒక గొప్ప తుఫాను కలిగినప్పుడు ఆ ఓడలో ఉన్న అధికారులతో పౌలు గారు అంటారు, అయ్యా మనం ఇంకొంచెంలో నష్టపోతాం, కాబట్టి మీరు వస్తువుల్ని వీటిని పడేయడం కాదు, నా మాట వినండి అని ఎంత బతిమలాడుతున్నా పౌలు యొక్క మాటను వారు వినలేదండి. పౌలు యొక్క మాటను వారు వినలేదు. అధికారులు ఎవరు కూడా ఆయన మాట వినలేదు. ఆయన మాట వినకుండా దగ్గరించి వారు ఒక ఓడను ప్రయాణం చేశారంట. ఆ తర్వాత వెళ్ళిన తర్వాత మీరు ఆ వాక్యాన్ని అంతటినీ చదువుకొని వస్తే అక్కడ వాళ్ళకి ఏం కలిగిందయ్యా అంటే నష్టమే కలిగింది, కానీ వాళ్ళకి ఏమీ కూడా ప్రయోజనం లేదని రాయబడి. 10వ వాక్యం చదవమ్మా. అపోస్తలుల కార్యములు 27వ అధ్యాయం 10వ వాక్యం. అయ్యేలాగా ఈ ప్రయాణం వలన సరుకులకును ఓడకును మాత్రమే కాక మన ప్రాణములు కూడా హానియు బహు నష్టము కలుగునట్లు నాకు తోచుచున్నదని వారిని హెచ్చరించాడు. శతాధిపతులతో ఆ ఓడలో ఉన్న అధికారులను హెచ్చరిస్తూ ఉన్నాడు. అందరితో హెచ్చరిస్తూ ఉన్నాడు, మనం నష్టపోతున్నాం. వీటికే కాదు నష్టం, మన ప్రాణాలకు కూడా నష్టం కలుగుతుంది, మన ప్రాణాలు కూడా పాడైపోతాయి. కాబట్టి మీరు ఏం చేయాలో తెలుసు, నా మాట వినండి, ఇలా వద్దు, ఇలా చేయండి అని దైవజనుడు ఒక దైవ ప్రత్యక్షత ద్వారా ఒక మాటను చెప్పినప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు? ఆయన మాట వినలేదు. దైవజనుడు మాట వినకుండా ఆ అధికారుల మాటలు వినడం ద్వారా ఏమయ్యారు? ఆ వాడ నష్టపోయింది. వాళ్ళకి తినడానికి కూడా ఆహారం లేదంట. అంతగా నష్టపోవడానికి కారణం ఏంటయ్యా అంటే దైవజనుడు చెప్పాడా లేదా? దైవ ప్రత్యక్షత ద్వారా దేవుని యొక్క కృపను బట్టి ఏదో నిజంగా జరగబోతుంది అని దాన్ని చూచినట్లుగా అలాగే వాస్తవంగా వాళ్ళతో చెప్పినప్పుడు వాళ్ళు ఏం చేయాలి? వినాలి. వినకపోవడం ద్వారా ఏమైంది? వాళ్ళకి ప్రాణహాని కలిగింది, నష్టం కలిగింది. వారి జీవితంలో వాళ్ళు తినడానికి కూడా తిండి లేనంతగా వారు నష్టపోయినట్లుగా ఇక్కడ మనం చూడగలుగుతూ ఉన్నాం. దేవుని ప్రియులారా మీరు వినండి. అయితే వాక్యం అంటుంది, ఎందుకు మనం నష్టపోతున్నామంటే సేవకుని మాట వినకపోతే మనం నష్టపోతాము. చెప్పండి, ఎందుకు నష్టపోతున్నాం? పాస్టర్ గారి మాట వినకపోతే నష్టపోతాం. అదే వాక్యం అంటుంది. సేవకుడు అక్కడ ఒక మాట చెప్పాడు, అయ్యా మనం నష్టపోతాము, మీరు నష్టపోతారు, తినడానికి కూడా తిండి లేకుండా అయిపోతారు, కనుక ఇలా చెయ్యొద్దు, ఇలా ఉండాలి అని అన్నప్పుడు దైవజనుడు చెప్పిన మాటకు లోబడుతుంటే వాళ్ళు నష్టపోయే వాళ్ళు కాదు, వాడ బద్దలైపోయేది కాదు. వాడలో వారందరూ నష్టపోయి తినడానికి తిండి లేకుండా ఉండారు అని అంటే దైవజనుని మాట వారు వినలేదు. 21వ వాక్యం చదవక, ఇక్కడ 21వ వాక్యం చూడు. ఆ ప్రాణమును తప్పించుకునే ఆశ కూడా వారికి బొత్తిగా పోయిందంట. ఆ తర్వాత బహుకాలం ఏమయ్యారంట? భోజనం కూడా లేదంట, వారికి తినడానికి కూడా తిండి లేదంట. అంతా నష్టపోయారు, అన్ని నష్టపోయారు. ఇంట్లో ఏమీ లేదు, ఇంట్లో అన్నిటినీ నష్టపోయారు. వాడకూడుతున్న కుటుంబంలో అన్ని నష్టపోయారు. కారణం ఏంటయ్యా అంటే ప్రాణములే సమస్యలిపోయాయంటే ఇక బ్రతకాలని ఆశ లేదు వాళ్ళకి. కొన్ని కుటుంబాలు చూడండి, ఆ కుటుంబాలు ఎలా కనబడుతుంటాయంటే దేవుడు నమ్ముకున్న వాళ్ళే, దేవుడి దగ్గరకు వస్తున్న వాళ్ళే, ప్రార్థనా పరులే, దేవుడు అంటే బాగా నమ్మిన వాళ్ళే, వాక్యం అంటే ఎరిగిన వాళ్ళే, అయినా కూడా వాళ్ళ కుటుంబంలో ఏదో ఒక పరిస్థితిని బట్టి నష్టపోతూ ఉంటారు. అరే ఎక్కడ నష్టపోతున్నాను, ఏ పరిస్థితుల్లో నేను నష్టపోతున్నాను, నా దైవజనుడి మాట నేను వింటూ ఉన్నానా, సేవకుడి మాటకు నేను లోబడుతూ ఉన్నానా? చూడండి, సేవకుడి మాటకు వారు లోబడకుండా పోవడం ద్వారా ఏమయ్యారయ్యా అంటే తినడానికి తిండి లేదంట, ప్రాణం మీద బొత్తిగా ఆశే పోయిందంట. ఇక బ్రతకమో అన్నట్లుగా వారి జీవితాలు పతనానికి దారి తీసాయి. కారణం ఏంటి? సేవకుడి మాట వినలేదు. చూడండి, చాలా మంది దైవ సేవకుడి మాట వినరు. ఆ దైవజనుడు ఏం చేస్తున్నాడు? ఒక దైవ ప్రత్యక్షతతో కలిగిన వాడి ఒక ప్రార్థనా పూర్వకంగా వారికి చెప్తే వాళ్ళు ఏమయ్యారు? ఆ మాటను దగ్గరించారు. మనం చూడండి, దైవ సేవకుడి మాట వినరు, ఇంకెవరు మాట వింటారు? పక్కన మాట, ఇరుగు పొరుగు వారి మాట, అయిపోయిన వారి మాట వింటారే కానీ అంటే దైవజనుడు ఒక ప్రార్థనా పూర్వకంగా మనకు ఒక సలహా ఇస్తారు కదా, ఆ ప్రకారంగా మనం నడిపించబడతాం. సేవకుడు ఎప్పుడో తెలుసా? అన్నీ అయినాక
లాస్ట్ వికెట్ పాస్టర్ గారు, ఒక రాయేసి చూద్దాం పాస్టర్ గారు కూడా ఆయన ఏం చెప్తాడు, ఎంతమంది చెప్పినారు, అన్నీ అయిపోయిందిగా. ఎప్పుడు వస్తారో తెలుసా మన వాళ్ళు, అంతా అయిపోయిన తర్వాత ఇంకా అంతా చివరి క్షణాల్లో వస్తారు. ఇంకెందుకంటే ఏదైనా జరిగితే పాస్టర్ మీద నెట్టేద్దాం వాళ్ళే ఏమా, ఇంకేదైనా అయితే పాస్టర్ మీద నెట్టేద్దాం వాళ్ళే, ఆయన ఎంత మోపేస్తాడు ఆయన. మొట్టమొదటిగా నువ్వు రావాల్సింది ఎక్కడికో తెలుసా, దైవ సేవకుని యొక్క సలహా తీసుకోవాలి. ఆయన అంటాడు, సేవకుడు దగ్గరికి వచ్చి నువ్వు అడగగలిగితే సేవకుడు దాన్ని ప్రార్థనలో పెట్టి ప్రార్థన పూర్వకంగా నువ్వు చెప్పినప్పుడు నువ్వు ఎన్నడూ నష్టపోవు. మోషే వచ్చాడు, ఇశ్రాయేలు ప్రజలు, అరే బాబు ఆ కట్టండి, రేపు సాయంత్రం కల్లా అందరూ ఎవరు కూడా పొలంలో ఉండకూడదు, ఎడ్లు గొడ్లు అన్నింటినీ కూడా సమస్యని తీసుకొని వచ్చి ఇంట్లో పెట్టుకోండి, వడగండ్లు కురవబోతున్నాయి, వడగండ్ల వర్షం రాబోతుంది అని చెప్పినప్పుడు ఆ దైవజనుడి మాటను విని ఏమండి ఆ మాటకు లోబడి ఆ పొలంలో ఉన్న ప్రతి పశువులను గొర్రెలను అన్నిటిని తీసుకొని వచ్చి ఇంట్లో పెట్టుకున్న వాళ్ళు మాత్రం ఏమయ్యారు, క్షేమంగా బ్రతకగలిగారు. ఈ పాస్టర్లంతా ఏం పని వాటాలి, ఏ చెప్తుంటారే వాళ్ళ మాట ఏం వినబడలేదులే అని అనుకున్నాడు. ఏమయ్యాడు, నాశనం అయిపోయాడు, పతనమైపోయాడు. అని దైవ సేవకుడు మాట విని లోపలికి వచ్చిన వాడు ఏమయ్యాడు, బ్రతకగలిగాడు. దేవుని ప్రియులారా మీరు వినండి, సేవకుని మాట విని దాని ప్రకారంగా చేసిన వాడు ఎవడు నష్టపోయినట్లుగా బైబిల్లో రాయబడలేదండి. వాక్యం అంటుంది, దైవ సేవకుని మాట నువ్వు వినగలిగితే నువ్వు నష్టపోవు. ఈరోజు సేవకుల మాట వినట్లేదు కనుకనే మనం నష్టపోతున్నాం. ఏ పరిస్థితుల్లోనైనా సరే నువ్వేం చేయాలో తెలుసా, సేవకుని మాట వినాలి. సేవకుని మాట వినకపోతే ఏమయ్యా, ఆయన ఏమైనా పెద్ద వీరుడా, సూర్యుడా? ఆయనకి ఏమైనా 2 కొమ్ములు ఉన్నాయి పాస్టర్ గారికి, ఆయన మాట ఏంది మేము వినేది? నా అనుభవం అంత లేదు పాస్టర్ వయసు, ఆయన మాట మేమేది అని అనుకుంటే మత్తయి సువార్త 10వ అధ్యాయం 14వ వాక్యం చదవండమ్మా. మత్తయి సువార్త 10వ అధ్యాయము 14వ వాక్యం చదవండి. ఇక్కడ గమ్మత్తైన మాట ఉంటుంది. మత్తయి సువార్త 10:14 ఎవడైనను ఆ మిమ్మల్ని చేర్చుకొనక, అది మన మాట ఇక్కడ చూడండి మనకు, ఆ మీ మాటలు వినకుండిన ఎడలా మీరు ఆ ఇంటినైనను ఆ పట్టణమునైనను విడిచిపోయినప్పుడు పాదధూళి దులిపివేయుడి. ఎవరితో అంటాడు? యేసు ప్రభు చెప్తున్నాడు తన శిష్యులతో, సేవకులారా మీరు వెళ్తున్నారు, మీరు ఒక విశ్వాసికి ఒక కుటుంబానికి వెళ్ళినప్పుడు వాళ్ళు నీ మాట వినకుండా నిన్ను ధిక్కరించి నీ మాటకు లోబడకుండా అంతా మాకు తెలుసులే, మా ఇష్ట ప్రకారంగా ఉంటాం, నువ్వేంటి మాకు చెప్పేది, మాకు తెలియదా, మా అంతటి వైరులు ఉన్నారా, మా అంతటి జ్ఞానులు కలిగిన వాళ్ళు ఉన్నారా అని దైవ సేవకుడి యొక్క మాట నీకు వినకపోతే నీకు నష్టమే కానీ నీకు క్షేమం కలగదు. యేసయ్య అంటారు, యేసయ్య ఏమంటారు అక్కడ, సేవకుడా నువ్వు ఒక కుటుంబానికి వెళ్ళినా ఆ కుటుంబీకుల వారు నీ మాట వినకపోతే, ఏమా నీ మాట వినకుండా మాకు అన్ని తెలిసి అన్నట్లుగా ప్రవర్తించారా, నువ్వు బాధపడు, నువ్వు వచ్చి నేను తర్వాత వాళ్ళ సంగతి చూసుకుంటా, అప్పుడు వచ్చి పోనా ప్రార్థన చేసేది నీకోసం చెప్పినప్పుడు వినాలా లేదా? నష్టపోకూడదు, ఆత్మీయుడు ఎన్నడూ కూడా నష్టపోకూడదండి. వాక్యం అదే అంటుంది, ఒకడు మీ మాట వినకుండని ఎడలా వాడికి ఏం కలుగుతుంది? నష్టమే కానీ వాడికి ప్రయోజనం ఏమీ ఉండదు. అందుకే నేను అనేది దైవ సేవకునికి చెప్పాలి, ఏది మీకు ముందు జరిగిన ఏం చేయాలి, ఒక సలహా అయినా సరే, ఒక విషయం అయినా సరే ఎక్కడికి చెప్పాలి? దైవ సేవకునికి చెప్పాలి. నేను అదే అనేది చాలాసార్లు మీకు చెప్తూ ఉండేది అదే. నాకు ఎప్పుడు చెప్తారు తెలుసా, జ్వరం వచ్చి హాస్పిటల్కి 4-5 రోజులు వచ్చి వారం తర్వాత చెప్తారు. అంటే ఏమైనా అర్థం? ఆడితో మనకి ఏం పనిలే కనుక, ఆడితో మనకి ఏం పని, ఆడికి ఎందుకు చెప్పాలి? నాకు ఈ రోజు చెప్తే కానీ తెలియదు, నేను వారం తర్వాత అది కూడా వాక్యం ఉంటుంది. నువ్వు మొట్టమొదటిగా దైవ సేవకుడి తెలిసి చెప్పాలి, దైవ సేవకుని యొక్క మాటలు కదా నువ్వు పొందుకోవాలి. కారణం ఏంటో తెలుసా, దైవ సేవకుని మాట వినకపోతే వాళ్ళు ఏమయ్యారంటక, ఓడబాధలైపోయింది, తినడానికి తిండి లేదు, ప్రాణం మీద కొద్దిగా ఆశ లేదు, బలహీనపరచబడిపోయారు. ఇంకా బ్రతకతామో ఉంటామో అన్నట్లు వారి జీవితాలే దారి మారిపోయి తినడానికి తిండి లేకుండా అయిపోవడానికి కారణం ఏంటో చెప్పనా? మీరు చెప్పండి, కారణం ఏంటి?
దైవ సేవకుని మాట వినలేదు. కనుక ఒకవేళ మీరు ఇంతవరకు అలా నష్టపోతున్నారేమో, మీ కుటుంబంలో నష్టపోయారేమో, దైవ సేవకుని మాట నీవు వినగలిగితే నీవు నష్టపోకుండా దేవుడు నీకు ప్రయోజనకరంగా మార్చునుగాక. దినవృత్తాంతముల 2వ గ్రంథం 28వ అధ్యాయము 23వ వాక్యాన్ని చదువుకుందాం. దినవృత్తాంతముల 2వ గ్రంథం 28వ అధ్యాయము 23వ వాక్యాన్ని చూడండి. మూడవదిగా ఎందుకు మనం నష్టపోతున్నాము అనే మాట దినవృత్తాంతంలో 2వ గ్రంథం 28వ అధ్యాయము 23వ వాక్యం. వారికి సహాయం చేయించున్నావు కనుక నాకులో కలిగినట్లు నేను వాటికి బలు అర్పించను. అవన్నీ వాళ్ళకి ఏం చేశాయంట? నష్టమే కలగజేశాయి. చదవక చాలు ఇక్కడ చదువుకున్న మాటలు మనం చూడగలిగితే ఇశ్రాయేలు ప్రజలకి ఏమయ్యారయ్యా అంటే నష్టమే కానీ ఏమండి నష్టమునకే హేతువు కలిగిందంట. వారికి ఏమైందంట? నష్టం కలిగింది. ఇశ్రాయేలు ప్రజలకి నష్టపోయారు. కారణం ఏంటో తెలుసండి, వారు ఏమయ్యారయ్యా అంటే దేవుణ్ణి విడిచి మరొక దేవతలకు వాళ్ళు ఏం చేస్తున్నారు? బలి అర్పిస్తున్నారు. మరొక దేవతల్ని ఆరాధన చేస్తున్నారు. మరొక కార్యక్రమాన్ని వారు చేస్తున్నారు. కనుకనే వాళ్ళు ఏమయ్యారు? నష్టపోయారు. ఒకడు లోకమంతా సంపాదించుకొని తనను తాను నష్టపోయాడు. వారికి ఏ ప్రయోజనము? లోకమంతా సంపాదించుకొని నువ్వు దేవుడిని విడిచిపెడితే నీకు ఏ ప్రయోజనము? నీకేం ప్రయోజనం? అంతా సంపాదించుకొని దేవుడికే దూరం అయిపోతే నీకు ఇంకేం ఉపయోగం? అమ్మా కొంతమంది చూడండి, ఇప్పుడు సిలిండర్లు అలా వస్తున్నాయిగా. ఇప్పుడు ఎండాకాలం కాబట్టి అందరూ ఏం చేస్తారు? చెట్ల కింద పొట్ల కింద అక్కడక్కడ అంతకుండా ₹2 గ్లాస్ ఆడబెట్టి పెద్ద ఫ్లెక్స్ చేసి పెడతారు. ఎందుకని? పుణ్యం వస్తుందని. ఆ కార్యక్రమం చేసిన తర్వాత రేపు ఆ డుమ్మ ఒకటి వెళ్ళాడు అనుకో, స్వర్గం వెళ్ళిపోతాడా? కారణం ఏంటంటే దేవుడు విడిచిపెట్టాడు. నువ్వు ఎన్ని కార్యక్రమాలు, నువ్వు ఎన్ని పుణ్య కార్యక్రమాలు, నువ్వు దేవుడికి దూరం అయిపోతే నువ్వు ఎన్ని చేసినా నష్టమేగా. నువ్వు ఎన్ని కార్యక్రమాలు చేసినా నష్టమే. వాక్యం అంటుంది, ఒక లోకానంతా సంపాదించుకుని దేవుడికి దూరం అయిపోతే వాడికి ఏ ప్రయోజనం? నువ్వు ఎంత కార్యక్రమాలు చేస్తూ మందిరంలో కావాల్సినవన్నీ సమకూర్చి పెడుతూ అన్నీ తెచ్చి పెడుతున్నా నువ్వు దేవుడి మందిరానికి రాకపోతే నీకు ఏ ప్రయోజనం? అమ్మా సుశీలమ్మ తల్లి, ఆదివారం వంట చేస్తున్నావు. వంట అన్ని చేసి 10-11 అయిపోయిన తర్వాత ఇంకేం పోతాం అని చెప్పి నువ్వు ఇంటికాడ కూర్చొని ఉన్నావు అనుకో. ఇప్పుడు దేవుడి కదా చూస్తున్నా, నీకేం ప్రయోజనం కలుగుతుంది? నీకేం ఆశీర్వాదం కలుగుతుంది? అదే వాక్యం ఉంటుంది, ఒకడంతటిని సంపాదించుకొని దేవుడిని విడిచిపెడితే ఇశ్రాయేలు ప్రజలు దేవుడితో ఉన్నంత సేపు వాళ్ళకి ఏమయ్యేది? ఆశీర్వాదమే కలుగుతుండేది, జయమే కలుగుతుండేది. ఎప్పుడైతే దేవుడికి దూరం అయిపోతూ ఉన్నారో శత్రు సమూహం వారి మీద పడేది, వారికి అపజయమే కలిగేది, ఇబ్బందులే కలిగేది, శ్రమలే వారి జీవితంలో ఎదురవుతున్నాయి. చూడండి దేవుడి పిల్లరా, నువ్వు ఎంత సంపాదించుకున్న దానిలో నువ్వు నష్టపోకుండా ఉండాలి అని అంటే వాక్యం అంటుంది నువ్వేం చేయాలో తెలుసా? దేవుణ్ణి విడిచిపెట్టకూడదు. చెప్పండి, ఏం చేయకూడదు? దేవుణ్ణి విడిచిపెట్టకూడదు. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 12వ వాక్యంలో రాయబడి ఉంటుంది, జీవము కలన దేవుని విడిచిపెట్టి అని రాయబడుతుంది. చదువుతారా మార్గం? హెబ్రీ పత్రిక 3వ అధ్యాయము 12వ వాక్యం. సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపెట్టి ఆ విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవరి ఎందైనా ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకోండి. దేవుని విడిచిపెట్టి ఏమవుతున్నాయి అంటే విశ్వాసము లేని దుష్ట హృదయం మనలోనికి వస్తుంది అని రాయబడింది. మనలో ఏమవుతుందంట? దుష్ట హృదయం వస్తుంది.
దేవుడికి ఇష్టమైన హృదయం ఉండదు. అందుకే వాక్యం అంటుంది, ఒకవేళ దుష్ట హృదయం మీలోనికి వచ్చునేమో అని ఒకవేళ మీరు జాగ్రత్త పడండి. మీ యందు ఒకవేళ దుష్ట హృదయం ఉందేమో, దేవుడు విడిచిపెట్టాలన్న ఆలోచన ఒకవేళ ఉందేమో, నువ్వు ఎంత సంపాదించుకున్నా సరే దేవుడికి దూరం అయిపోతే అది ఏది కూడా నీకు ప్రయోజనం కానే కాదు. ఎందుకు మనం నష్టపోతున్నాం? ఏ విషయంలో నష్టపోతున్నాం? మనం నష్టపోవడానికి కారణం ఏంటయ్యా అంటే బైబిల్ అంటుంది, నువ్వు ధనాపేక్ష గలవాడు గనుక నీవు నష్టపోతున్నావు. ఎందుకు మనం నష్టపోతున్నాం? కుటుంబ పరంగా అయినా, బిడ్డల పరంగా అయినా ఎందుకు మన జీవితంలో ఇలాంటి శ్రమలు ఎదురయ్యాయి, ఇలాంటి పరిస్థితులు, ఇలాంటి ఒడిదుడుకులు ఎందుకు అవుతున్నాయి అని అంటే సేవకుని మాట వినకపోతే మనకు నష్టం కలుగుతుంది. మూడవది, ఎంత మనం చేసినా, ఎంత సంపాదించుకున్నా దేవుడిని విడిచిపెడితే మనకు నష్టమే కానీ మనకు ప్రయోజనం కలగదు. ఈ రాత్రి ఒక తీర్మానం చేసుకో, అయ్యా నేను ఎంతో సంపాదించాను, ఏదేదో మేడలు కట్టాలి, కోటలు కట్టాలి, నా ఊహలు పలకలు తిరుగుతూ ఉన్నాను అనుకోవచ్చు. ఈ రాత్రి యేసయ్య అంటారు, నువ్వు ఎంత సంపాదించినా సరే నువ్వు నష్టపోతున్నావు. ఆ నష్టానికి కారణం ఎవరో కాదు, మన చేతులారా మనమే నష్టపోతున్నాం. ఎందుకు నష్టపోతున్నాము? దేవుడి రాత్రి మనతో చక్కగా మాట్లాడారు కనుక ఈ మాటలను ఒకసారి జ్ఞాపకం ఉంచుకుని నిజమే కదా అని ఆలోచించగలిగితే దేవుడు నీవు నష్టపోకుండా నిన్ను నిలబెట్టి ప్రయోజనకరంగా నా దేవుడు నిన్ను మార్చునుగాక. ఆమేన్. కొద్ది మాటలు ప్రభు మన వినికిడిలో స్థిరపరిచి నిలబెట్టునుగాక. ఆమేన్. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.